నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ బాబుకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని చెప్పి తెలంగాణ మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి సీదా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారిని సర్కిల్లోకి తీసుకొస్తూ మాట్లాడడం జరిగింది. దీనిపైన మనం పూర్తిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇది వరకు కూడా చాలాసార్లు డిస్కస్ చేసాము. అసలు తెలంగాణలో రాజకీయం అనేది ప్రస్తుతము కొద్ది రోజులు ఆపుదాము, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉండదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే బయటికి చెప్పకపోవచ్చు కానీ అర్థమయ్యేటువంటి సహజంగా ఒక ఆ పరిణితి ఆ పరిజ్ఞానం అందరికీ అర్థమవుతూ ఉంటుంది సార్. గతంలో ఏదైతే కేసీఆర్ గారు తప్పు చేశారో దేశ్కి నేత అని చెప్పి అన్ని రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టి దేశ స్థాయిలో ఒక వెలుగుందో అని చెప్పి ఆయన కలలు కానీ బూమ్రాంగ్ అయిపోయి ఆఖరికి తెలంగాణ సోల్ అయినటువంటి టీఆర్ఎస్ అనే పేరు కూడా భూస్థాపితం చేసుకొని బీఆర్ఎస్గా ఏదో తప్పని పరిస్థితిలో వాళ్ళు చాలామంది చేస్తారు రాజకీయం. అదే మాదిరి ఎందుకు నెమ్మదిగా కొడదాం, నెమ్మదిగా కొట్టే దెబ్బ వేరే విధంగా ఉంటుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్నటువంటి విధానం తెలంగాణలో రాజకీయం చేయొద్దు అని చెప్పి ఆయన దూరంగా ఉన్నారు. కానీ పదే పదే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో వస్తూనే ఉంది సార్. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? జనరల్గా ఏంటంటే టీడీపీకి తెలంగాణ పార్టీకి చాలా అనుబంధం ఉంది. రాష్ట్రం విడిపోయి ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. రెండోసారి అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్రం విడిపోయింది, వెంటనే విడిపోయింది. అంటే రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తదనంతరం రాష్ట్రం విడిపోయింది. రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు రాష్ట్రం విడిపోకుండా తను ఏదో ప్రయత్నాలు అధిష్టానాన్ని ఒప్పించడం, ఇది చేయడం ఏదో విధంగా దాని తర్వాత చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకంగానే పనిచేయడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ నాయకులు రాజశేఖర రెడ్డి అంటే అక్కడ మాట తప్పడం మడమ తిప్పడం స్పష్టంగా జరిగింది సార్. ఆ రోజున 2 దఫాలు ఎలక్షన్లు జరిగితే సార్, అటు తెలంగాణలో ముందు ఫేజ్లో ఎలక్షన్స్ జరిగితే తెలంగాణకు అనుకూలం అని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ ఏపీకి పోయి ఇదే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు మేము వ్యతిరేకం అని చెప్పడం అక్కడ క్యాష్ చేసుకో. అంతకంటే ముందు కూడా మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ వాజ్పేయి వచ్చిన టైంలో కూడా చంద్రబాబు నాయుడిని మనం ఓడించలేము అనే ఉద్దేశంతో అక్కడే రాజశేఖర రెడ్డి ఒక గేమ్ ఆడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 41 మంది తెలంగాణకు సంబంధించిన శాసనసభ్యులు తెలంగాణ కావాలని చెప్పి చిన్నారెడ్డి నాయకత్వంలోని సభ్యుల బృందం సోనియా గాంధీకి ఒక మెమోరాండం కూడా రాజశేఖర రెడ్డికి ఇప్పించడం జరిగింది. మొదట్లో అసలు తెలంగాణ ఉద్యమానికి దానికి కొంత అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ రాజకీయాల్లో కానీ ఎక్కడ కానీ మనం చూసుకున్నట్టయితే ఒక అంశాన్ని చంద్రబాబు నాయుడిని దెబ్బగొట్టాలంటే అక్కడ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ కేసీఆర్ వరకు వాడుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు రెండోసారి వచ్చి మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న సందర్భంలో తెలంగాణ ఫోరం అని పెట్టించి 41 మంది శాసనసభ్యులతోటి సోనియా గాంధీకి మెమోరాండం ఇప్పించడం జరిగింది. అప్పుడు తెలంగాణ అవసరాన్ని బట్టి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ అవసరం లేదని చెప్పడం జరిగింది. రెండోసారి ఎన్నికల సందర్భంగా మీరు చెప్పడం జరిగింది ఇక్కడ తెలంగాణకు అనుకూలం, అక్కడ తెలంగాణ అంటే ఇవన్నీ కూడా కాంటెక్స్ట్ అంతా మనం చూసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే టీడీపీని చంద్రబాబు నాయుడిని దోషిగా చూపించడం, లేదంటే వాళ్ళని దెబ్బకొట్టాలంటే తెలంగాణను వాడుకోవడం. అంటే తెలంగాణను వాడుకోవడానికి అవసరమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు దెబ్బతీయాలంటే తెలంగాణ వాదాన్ని వాడుకోవడం. ఇది కేసీఆర్ గతంలో కూడా వాడుకోవడం జరిగింది. టీడీపీ తెలంగాణ ద్రోవుల పార్టీ అని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దాని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అనుకూలమే అని చెప్పి ఇరు పార్టీలకు సంబంధించి నిజం చెప్పాలంటే ఆ విధంగా ఎవరు ధైర్యం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్ర నాయకులు మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి ఆంధ్ర నాయకులు తెలంగాణకు ఎవరికి వాళ్ళు ప్లే కార్డులు పట్టుకున్నారు. కానీ ఏదైతే ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని మనం గమనించినట్టయితే తెలంగాణ ప్రాంతం నుంచి 2, ఆంధ్ర ప్రాంతం నుంచి 2 ఒకే దాని మీద పంపడం జరిగింది. అక్కడ ఒకే స్టాండ్ మీద తెలంగాణకు అనుకూలం అని చెప్పి లేఖ ఇవ్వడానికి ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు అటువైపు నుంచి వెళ్తే ఇటువైపు నుంచి దేవేందర్ గౌడ్తో పాటు మరో తెలంగాణ నాయకుడిని అంటే వీళ్ళని కలిపి వాదాలు వినిపించినప్పటికీ పార్టీలో ఎవరి వాదన వాళ్ళని వినిపించినప్పటికీ పార్టీ స్టాండ్ వచ్చినప్పుడు మేము తెలంగాణకు అనుకూలమైన లేఖ ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ. మిగతా ఎవరు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే, బీజేపీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన లేఖల రూపంలో ఇవ్వలే. బీజేపీ అడిగింది ఏంటంటే మీరు ఫస్ట్ మీ వైఖరి చెప్పండి, మీ వైఖరి చెప్పకుండా మా వైఖరి అడుగుతున్నారు. అంటే అక్కడి నుంచి అంటే ఈ కాంటెస్ట్ అంతా మనం ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడిని కొట్టాలంటే తెలంగాణ వాదాన్ని వాడుకొని కొట్టాలి.
అయినప్పటికీ 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ద్రోవుల పార్టీ అని చెప్పి ప్రచారం చేసినప్పటికీ అక్కడ మనం ఎన్నికల్లో గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు అయితే రావడం జరిగిందో 21 సీట్లు, టీడీపీకి అప్పుడు బీజేపీ ఇద్దరు పొత్తు పెట్టుకోవడం అనేది వాళ్ళకు కూడా దాదాపు 20 సీట్లు రావడం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వస్తే, తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసిన బీజేపీకి 5 సీట్లు వస్తే, నువ్వు తెలంగాణను వ్యతిరేకిస్తున్నావు, తెలంగాణ ద్రోవుల పార్టీ అని చెప్పిన టీడీపీ కూడా 15 సీట్లు రావడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల అభిమానం ఉంది, ఆసక్తి ఉంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏమో కదా సార్. ఇప్పుడు ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా, బీసీ బిడ్డ, ఒక పక్క గౌడు బిడ్డ, కమ్మాళ్ళ నుంచి వచ్చినారు, రెడ్డిస్ నుంచి, డిఫరెంట్ ఫ్లేవర్తో ఎమ్మెల్యేస్ గెలిచారు ఆ రోజున. డిఫరెంట్ ఫ్లేవర్ అంటే ఒకటి తెలుగుదేశంకున్న ఇక్కడ అంటే టీడీపీకి తెలుగుదేశంలో కొన్న ఒకటి ఏంటంటే సామాన్య స్థాయి నుంచి సామాన్యుల నుంచి రాజకీయాలకు రావడం జరిగింది. ఆ సామాన్యులు ఏ కులమైనా సరే వాళ్ళు, అంటే అన్ని కులాలకు సంబంధించిన ఒక, అంటే సాధారణ రైతు కుటుంబం నుంచి చూసిన ఒక రెడ్డి కావచ్చు, సాధారణ రైతు కుటుంబం నుంచి అంటే తాళ్ళకు ఎక్కే గౌడు కావచ్చు, ఒక యాదవ్ కావచ్చు, అంటే వీళ్ళంతా కూడా ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చి అన్ని ఫ్లేవర్ల కాడు, అంటే ఒక భూస్వామ్యం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళకే సొంతం, ఇలా కాకుండా అన్ని వైపుల నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల అందుకే ఇప్పటికి కూడా టీడీపీ క్యాడర్ ఇప్పటికి కూడా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఆ క్యాడరు చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఈ టీడీపీ క్యాడర్ ఈ విధంగానే ఉన్నట్టయితే మన పార్టీ భవిష్యత్తు ఉండదని చెప్పి కేసీఆర్ అధికారంలోకి రాగానే సెంటిమెంట్ని వాడుకొని ఏదైతే మొదటిసారిగా అంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు పోరాటం చేసిండు కేసీఆర్, మొదటిసారి అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణ ప్రజలు ఇచ్చిన కాంగ్రెస్ను కాదని కేసీఆర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీలో చూసుకున్నట్టే డిఫరెంట్ వాళ్ళు మనకు కనిపించింది. ఒక టీఆర్ఎస్కి 62-63 సీట్లు వస్తే, ఇటు టీడీపీకి కాంగ్రెస్ 20 సీట్లు రెండో స్థానం ఉంటే, టీడీపీ మూడో స్థానంలో 15 సీట్లు, బీజేపీ 5 స్థానాలు, ఎంఐఎం 6 స్థానాలు, జయప్రకాష్ నారాయణ కూడా గెలవడం జరిగింది. అంతకుముందు ఎన్నికల్లో మనం చూసుకున్నట్టే, అంటే తెలంగాణలో అంటే ఆ ఎన్నికల్లో గెలవలేదు కానీ అంతకుముందు ఎన్నికల్లో మనం చూసుకున్నాం బిఫోర్ తెలంగాణ డివైడ్ కాకముందు అంటే ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్న తెలంగాణ ఉమ్మడి అసెంబ్లీలో చూసుకున్నట్టయితే, తెలంగాణ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కూడా ఇన్ని రకాల కాంబినేషన్స్ కనిపించడం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా మనం చూసుకున్న సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వీళ్ళంతా కాంబినేషన్ కనిపించిన సందర్భంలో టీడీపీకి అంటే ఇక్కడ లీడర్ అంటే అక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కొత్త రాష్ట్రం హైదరాబాదుతో అంటే ఆంధ్రప్రదేశ్కున్న అభ్యంతరం ఏంటంటే విడిపోవడానికి మేము సిద్ధమే, కానీ మేము ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కానీ రాయలసీమ వాళ్ళందరం కూడా హైదరాబాద్లో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాము. మాకు ఆ పెట్టుబడులు మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే రాష్ట్ర ఆదాయంలో 90% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. కాబట్టి ఆదాయాన్ని మేము కోల్పోవాల్సి వస్తుంది. కాకపోతే మాకు హైదరాబాదును మాకు కూడా రాజధాని చేయండి, లేదంటే యూనియన్ టెరిటరీ చేయండి, హైదరాబాద్ను మేము వదులుకోవడానికి సిద్ధంగా లేదని ఆ ఒక్క డిమాండ్ వల్లనే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఏంటంటే హైదరాబాద్తో కూడిన రాజధాని ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల పాటు రాజధానికి పెట్టారు. కానీ ఇన్కమ్ మాత్రం తెలంగాణకే మిగులు బడ్జెట్తో వచ్చింది తెలంగాణకి. ఎందుకంటే తెలంగాణకు తాత్కాలిక రాజధాని ఇచ్చినప్పటికీ వచ్చే ఆదాయం ఆ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. దాంతో లోటు బడ్జెట్తో అప్పులతో కూడుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ సందర్భంలో ఈ కొత్త రాష్ట్రానికి మనం నాయకత్వం వహిస్తున్న సందర్భంలో తెలంగాణపై దృష్టి పెట్టినట్టయితే మనకు ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయలేదని చెప్పి దీన్ని వదిలేయడం జరిగింది. 15 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ మీరు చూసుకొని వదిలేయడం జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ చేసింది ఏంటంటే, తను గతంలో టీడీపీలో ఉండడం వల్ల టీడీపీ నుంచి ఎవరైతే గెలిచిరో తన క్యాబినెట్ అంతా కూడా మనం ఒక విధంగా చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ కంటే కూడా తెలంగాణ టీడీపీ క్యాబినెట్గానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కడియం శ్రీ గారి, ఐరబల్ దయాకర్, ఇప్పుడు రమణ కావచ్చు, గతంలో టీడీపీలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్కు పార్టీ మారకుండానే నీకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. పేరుకు టీడీపీ అసెంబ్లీ రికార్డులో చూస్తే క్యాబినెట్లో మంత్రి, అసలు ఎవరన్నా చూస్తే టెక్నికల్ చూస్తుంటే టీఆర్ఎస్ టీడీపీ క్యాబినెట్ సంకీర్ణ ప్రభుత్వం అనే టైపులో దాన్ని ఏం చేసిన టీడీపీ ఉన్నట్టయితే మనకు ఉనికుండదు. తనకు టీడీపీ నుంచి వచ్చిన మిత్రులు, టీడీపీలో గత చేసిన అనుభవాల దృష్ట్యా టీడీపీని మొత్తం కూడా 15 మంది శాసనసభ్యులు లేకుండా చేయడం జరిగింది. టీడీపీ కాంగ్రెస్ను కొట్టడం అంటే కేసీఆర్ ఆలోచించింది ఏంటంటే, కాంగ్రెస్ను కొట్టడం ఈజీ,
టీడీపీని కొట్టడం మనకు కష్టమవుతుంది. అందుకే టీడీపీని ఇప్పుడు ఏదైతే కొంత ఒక రకంగా పూర్తి స్థాయిలో సఫలీకృతం అయినాడు కదా. అయిండు. ఏదైతే చంద్రబాబు నాయుడు కొంత ఆదమర్చనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నది. ఈ సందర్భంలోనే మనం టీడీపీని కొట్టేసినట్టయితే టీడీపీ ఇక మన జోలికి రాదు అనే ఉద్దేశంతో మొదటి విడతలో టీడీపీని కొట్టడం జరిగింది. అందుకే రెండో విడత టీడీపీ అక్కడ కూడా వాడుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీతో పొట్టు పెట్టుకున్న సందర్భంలో ఈ పొత్తును కూడా తనకు అనుకూలంగా వాడుకోవడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నాడు, మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేస్తాడని చెప్పి ఆ సమయంలో 2018 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఒకసారి ఈ టీడీపీని చంద్రబాబు నాయుడుని వాడుకొని రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. సార్ ఇప్పటికీ తెలంగాణలో అటువంటి సెంటిమెంట్ ఇప్పటికీ అంత సింపుల్గా రగల్చగలుగుతున్నారు కదా సార్? అంటే జనరల్గా ఏంటంటే సెంటిమెంట్ అంశానికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రజల్లో భావోద్వేగాలు ఉంటాయి. ఉన్న సందర్భంలో కొంత నీళ్ళ విషయం ఇట్లాంటి విషయంలో నీళ్ళ పంచాయతీ అంటే మనం గట్టి పంచాయతీ అన్నప్పుడు ఎంత అన్నదమ్ములైనా ఎంత ఇదైనా సోదరులైనా బంధువులైనా కానీ అక్కడికి వచ్చినప్పుడు నీది నాదా అని ఒక ఇది వస్తుంది. ఇక్కడ నీళ్ళ పంచాయతీ ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. లేదా చాప కింద నీరు మాదిరా ఏమన్నా టీడీపీ ఎదుగుతుంది అని వీళ్ళకి ఏమైనా ఇంటెలిజెన్స్ నుంచి ఏదన్నా వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఎందుకంటే ఒక పక్క బీసీ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, లేకుంటే ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకుంటే ఎల్ రమణ గారు కావచ్చు, వీళ్ళందరికీ బీసీలకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళు ఇంకా బీసీలకి స్పేస్ ఉంది తెలంగాణలో అనేటువంటి ఈ క్రమంలో ఇంకా టీడీపీని టార్గెట్ చేస్తున్నారా? ఇక్కడ 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో టీడీపీ అంటే బీసీ పార్టీ అనే ఒక ముద్ర ఉంది. అంటే బీసీలు ఎదిగిన నాయకులందరూ కూడా టీడీపీ ద్వారానే ఎదిగిన నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, లేదంటే బీజేపీలు ఉండొచ్చు, లేదంంటే బీఆర్ఎస్లో ఏ పార్టీలు ఉన్నా ఎదిగిన నాయకులు దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఎల్ రామన్ ఎవరైనా టీడీపీ ద్వారా వచ్చి వివిధ పార్టీలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నా కానీ వాళ్ళు ఎదిగిన క్రమం ఏంటంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం టీడీపీ నుంచి వచ్చిన సరుకే అని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో బీసీ నినాదం అని తెలంగాణలో ఎక్కువైంది. అంటే బీసీ అనగానే గుర్తుకొచ్చేది టీడీపీ. కాబట్టి ఈ క్రమంలో టీడీపీ ఇక్కడ లేకపోయినప్పటికీ మూలాలు ఉన్నాయి. అంటే టీడీపీ మూలాలు ఉన్నాయి. టీడీపీకి గ్రామ స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉంది. పార్టీ లేకపోవచ్చు కానీ యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగాన్ని ఒకసారి యాక్టివేట్ చేస్తే మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్కన పెట్టి నేను ఒక 6 నెలలు ఇక్కడనే ఉంటే మళ్ళీ అందరు నాయకులు అయితే ఎవరైతే ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన 90% అందరు వచ్చి మళ్ళీ చంద్రబాబు పంచన చేరే అవకాశం ఉంది. అదొక ప్రమాదం ఉంది. రెండో ప్రమాదం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అనేది ఒకటి సఫలమైంది. అక్కడ మనం చూసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సక్సెస్ అయింది. మంచి ఫలితాలను సాధించింది సక్సెస్ఫుల్గా. అంటే ఎన్ని కుయుక్తులు చేసినా జగన్మోహన్ రెడ్డి దాన్ని విభజించాలి, వాళ్ళ మధ్య పొరపచ్చాలు తీసుకొచ్చి చూసుకున్నా అందరూ సంయమనం పాటిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ప్రయోగం ఇక్కడ చేసినట్టయితే ఆ ప్రతిపక్ష పాత్ర కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ ఇటీవలి కాలంలో కొంత ఎదుగుతుంది. మనం లోక్సభ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్తో ఈక్వల్గా సీట్ రావడం జరిగింది. నార్త్ తెలంగాణలో ప్రాబల్యం బాగా ఉన్న బీజేపీని చూడొచ్చు. అయితే బీజేపీకి ఉన్న సమస్య ఏంటంటే సౌత్ తెలంగాణలో ఆ కునికి ప్రశ్నార్థకంగా ఉంది. అయితే ఈ కాంబినేషన్ చూసుకున్నట్టయితే సౌత్ తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ మూలాలు ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లో ఇప్పటికి కూడా టీడీపీ మూలాలు ఉన్నాయి. ఈ ఎర్రవల్లి కానీ, ఈ ప్రకాష్ రెడ్డి కానీ, లేదంటే తుమ్మల కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కాంగ్రెస్లో ఉండొచ్చు, ఎక్కడి నుంచి అని ఉండొచ్చు, టీడీపీ నుంచి అంటే ఈ మూలాలన్నీ కార్యకర్తలు ఉన్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే ఒకటి నార్త్ తెలంగాణలో చూసుకుంటే బీజేపీ ప్రాబల్యం ఉంది. ఎందుకంటే 4 ఎంపీలు వాళ్ళు అక్కడనే గెలవడం జరిగింది. మొన్న గెలిచిన 8 ఎమ్మెల్యేలు కూడా 7 ఎమ్మెల్యేలు అక్కడనే గెలవడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ టీడీపీ ఇక్కడ యాక్టివేట్ అయితే సౌత్ తెలంగాణలో యాక్టివేట్ అయితే వీటికి తోడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడైతే బై ఎనీ ఛాన్స్ ఇది ఒక సునామీలాగా తయారైందనుకో. బీఆర్ఎస్ స్థానం అధికారం కాంగ్రెస్ పక్కన పెడితే ముందైతే బీఆర్ఎస్ స్థానం కోల్పోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు ఉన్న ప్రతిపక్ష స్థానం నుంచి వీళ్ళు ప్రతిపక్ష స్థానానికి వస్తే అధికారానికి వెళ్ళే దారులు ఏర్పడతాయి. ఈ 2 భయాలు ఉన్నాయి. అంటే మొదటి భయం ఏమో బీసీ నినాదంతో బీసీ నాయకులంతా కూడా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది. దాని ద్వారా ఇప్పటికే కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇక మరి పార్టీ కూడా మనుగడ సాధిస్తుందో లేదో. కాబట్టి ఇప్పుడు మరొకసారి మనం ఏం చేయాలి, సెంటిమెంట్ రగల్చాలి. అది వాటర్
వాటర్ సెంటిమెంట్ కానీ లేకపోతే ఏ సెంటిమెంట్ కానీ నీళ్లు నిధులు నియామకాలు అంటే వీళ్ళు చేసుకోవాల్సిందే, నిధులు అంటే ఇక్కడ ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలింది ఏంటంటే నీళ్ళ పంచాయతీ అనేది ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక రోజులో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన పక్క రాష్ట్రంతో నీళ్ళకు సంబంధించింది పరస్పరంగా జరుగుతూనే ఉంటుంది. దాన్నైనా వాడుకొని చేద్దామనే ఒక ప్రయత్నం అయితే ఇటీవల అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఏంటంటే నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ నేను రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు పార్టీని తొక్కేసిరు అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు మేము అసలు టీడీపీ నామరూపాలు లేకుండా చేసామని చెప్పే ప్రయత్నం చేసాం. నామరూపాలు లేకుండా అనే దానికి ఏంటంటే నామరూపాల్లో లేకుండా చేసినప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. భయపడుతున్నారు అంటే అది అక్కడ ఏదో ఉందని అర్థం కాదు. ధన్యవాదాలు సార్.